అయితే రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది, రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్. దాంట్లో ఆ ఈవెంట్లో సమ్ టెక్నికల్ ఇష్యూస్ జరిగి దేవుడి గురించి మాట్లాడారు కదా. అంటే ఆయన అవుట్ బస్టర్, హీఈస్ అన్ ఎథిస్ట్ యాక్చువల్లీ రాజమౌళి. కానీ ఎథిస్ట్ అయ్యి ఉండి దేవుళ్ళ గురించి కొంచెం సినిమాలో తీయడాలు టచ్లో కొంచెం ఆ రాముడి గురించి కానీ అక్కడ అండ్ హీఈస్ సక్సెస్ఫుల్ బీయింగ్ ఎథిస్ట్. లైక్ మా ఆవిడ నమ్ముతుంది కానీ నేను నమ్మను, బట్ హీఈస్ సక్సెస్ఫుల్. అంటే నిజంగా మనం దేవుడు కంపల్సరీ నమ్మాలా అంటే సక్సెస్ఫుల్ అవ్వడానికి, లేదా మన పని మనం చేసుకోవాలి? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది మనం లైటర్ వేలో డిస్కస్ చేయడానికి లేదు. ఎందుకంటే రాజమౌళి లైఫ్లో ఏం జరిగిందో మళ్ళీ మన లైఫ్లో అదే జరుగుతుంది, మనోభావం దెబ్బతింటుంది. అంటే నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ చాలామంది నా పక్కన ఎవరుతున్నారో ఎథిస్టులు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. సక్సెస్ అని మనం అనుకుంటున్నాం, అంటే వాళ్ళ మైండ్ ఫ్రీ కానీ మనం అనుకుంటున్నాం. వీ డోంట్ నో హౌ డూ యూ. ఇప్పుడు ఉత్సాహంగా మాట్లాడేది కనబడినంత మాత్రం ఒక వ్యక్తి ఎకనామికల్గా సక్సెస్ అయ్యొచ్చు, సినిమాల పట్ల సక్సెస్ అయ్యొచ్చు. అది ఎంతకాలం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎంత స్ట్రెస్ ఉందో చెప్తున్నాడు కదా స్టేజ్. చాలా కష్టపడి, అంటే అందరూ కష్టపడతారు. సక్సెస్ అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వు జీవిస్తున్నట్టు తెలియదు. నువ్వు ఒక ప్రాణాన్ని చాలామంది డాక్టర్స్ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నట్టు. నిజంగా సజీవంగా ఉన్న వాడికి ఏ సహాయం అక్కర్లేదు. నా దృష్టిలో ఈరోజు పొద్దునే యాక్చువల్గా మాట్లాడినాను దాని గురించి. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతున్నాడు. జస్ట్ ఇంకాస్త బిజినెస్, ఇంకాస్త ప్రజలు రీచ్ అవ్వడానికి. ఇంకా అదృష్టవశాత్తు మన వేరే అంగార గ్రహంలో జనాలు లేరు, లేకపోతే అక్కడ కూడా ఈవెంట్ పెడతారు. ఇదంతా పోవాలి. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ డూయింగ్ బిజినెస్. ఇక ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి కూడా కష్టపడాడు అనుకో, అది ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు సమాజానికి. నా దృష్టిలో సింప్లిఫై చేయాలి. నాకు తెలియక ఎంత కష్టపడ్డాను. వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టుకొని ఒక ఈవెంట్ చేసేయచ్చు. ఎంతమంది టైం వేస్ట్, ఎంత రిసోర్సెస్ వేస్ట్. ఇంకోటి అది ఈవెంట్ సినిమా ఫంక్షన్ కూడా కాదంట, జస్ట్ ఓన్లీ అనౌన్సింగ్ అంతే. అంటే రాబోయే రోజుల్లో నేను ఎక్కడో చదివాను, ఒక బాగా డబ్బున్న వ్యక్తి ప్రేమించిన రోజుల్లో గోల్డ్ రింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ బర్త్డేకి బంగారుది నగలు ఇచ్చాడు. ఆ నెక్స్ట్ బర్త్డేకి ఇంతలా వడ్డాణం ఇచ్చాడు. ఇంక ఇస్తూ పోతే రీసెంట్గా, పేరు చెప్పట్లేదు, రీసెంట్గా ఒక క్రూయిజ్ షిప్ ఇచ్చాడు. అట్లా అయిపోతుంది. నువ్వు ఏమి ఇవ్వని స్థితికి రావాలి. నువ్వు ఏదో ఇస్తేనే ప్రేమ ఉంది అన్న అబద్ధం నుంచి బయటపడాలి మనిషిని. ఇదంతా చేస్తేనే సక్సెస్, ఈ ఎక్స్ట్రావగాంజా లేకపోతే ఈ సెలబ్రిటీస్ అన్నది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది, లైఫ్కి అగెయిన్స్ట్ ఇది. వాళ్ళు చేసుకొని వాళ్ళు అర్థం చేసుకునే టైం వస్తుంది ఖచ్చితంగా. ఎంతసారి ఇప్పుడు లైఫ్ టైం 70 ఏళ్ళు, ఒకవేళ 7,000 సంవత్సరాలు అయితే అసలు చేయరు తెలుసా. సమయం కొంత ఉంది కాబట్టి నీ సెన్సెస్ అన్నీ కాస్త యాక్టివ్, నీ బేరింగ్లు బాగున్నంత కాలం యూ విల్ డూ సమ్. దానికి ఒక పారామీటర్ రాఘవేంద్రరావు ఉన్న టైంలో ఆయన ఎంతో ఉందనుకో, బట్ వాళ్ళు ఒక సక్సెస్ని చూశారు, అప్పటికి అదే ఎక్కువ అనుకున్నారు. ఇప్పుడు ఎవ్రీడే డెఫినేషన్ మారుతుంది సక్సెస్ది, ఇంకా సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? సో ఐ డోంట్ థింక్ సక్సెస్ డెఫినేషన్ నుంచి సక్సెస్ అయ్యారు, బిజినెస్ పరంగా సక్సెస్ అయ్యారు, ఎక్కువ మందిని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. బట్ ఫర్ వాట్? జస్ట్ సినిమా అంతే. ఎప్పుడన్నా నాకు ఎక్కడన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇక్కడ జరుగుతున్నట్టు పెద్ద పెద్ద సభలు హాలీవుడ్లో జరుగుతాయా? లేదు. ఎందుకు మరి? వాళ్ళ సినిమా తీయట్లేదా? సినిమాగా చూస్తున్నారు, పిచ్చి లేదు వాళ్ళు. మనం అన్నిటినీ వాటిని ఉన్నట్టు చూడకుండా ఇంకో విధంగా చూడటం వల్ల దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇది నా అబ్జర్వేషన్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అంటే దేవుడు నమ్మాలా లేదా ఆ డైలమాలో ఉంటాను జనరలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం అనే ఒకానొక పదానికి మూలార్థం ఏంటంటే నిరంతరత అని. యాడ్ కంటిన్యూయం, విచ్ కంటిన్యూస్ సీమ్లెస్లీ, దానికి దైవం అంటే. సో నీ జీవితం నిరంతరంగా కొనసాగే అంశాలు దైవానికి లింక్ చేసి చూడవచ్చు. కానీ మనిషి క్రియేట్ చేసిన డబ్బు, ఈ సినిమా, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్స్, ఆ కొట్టే క్లాప్, అక్కడ ప్లే చేసే వీడియో, వాటికి దైవానికి ఏం సంబంధం? అంటే హూ ద హెల్ ఆర్ యూ టు టెస్ట్ ద గాడ్ ఇఫ్ ఇట్ ఆల్ హీ ఎగ్జిస్ట్?
అందుకని దైవం యొక్క నిర్వచనమే సరిగ్గా లేనందుకు మనం అన్నిటికీ దైవాన్ని ఆపాదిస్తున్నాం. నీ జీవితంలో నిరంతరత పోకుండా ఏదైతే కాపాడుతుందో దానికి దైవం అని పేరు. ఎగ్జాంపుల్, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు మొబైల్ వచ్చిన తర్వాత నెట్వర్క్ పోయి ఉంటుంది కదా, అవును. ఎప్పుడన్నా గాలి లేకుండా పోయిందా? దట్ ఈస్ గాడ్. అది లేకపోతే నువ్వు నెట్వర్క్ లేకపోయినా ఉన్నావు, కార్ లేకపోయినా ఉన్నావు, బిల్డింగ్ లేకపోయినా ఉన్నావు, భార్య లేకపోయినా ఉన్నావు, ఆనందం లేకపోయినా ఉన్నావు, బట్ గాలి లేకపోతే యూ డోంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. మేబీ దానికి ఆ డివైన్ క్వాలిటీ ఉంది. అంటే దేని అభావంలో సమస్తం పడిపోతుందో, ఏది ఉంటే అసలు ఉన్నట్టు కూడా తెలుస్తలేదు, అట్లాంటి క్వాలిటీస్ అన్ని మనం దైవానికి ఆపాదించాం. అందుకే అంటాం కదా, నీ కృప ఎల్లవేళ నా మీద ఉంటుంది చూడు, ఎల్లవేళలా నా మీద ఉంటుంది చూడు, సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నది, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ అభిషేకాలు, పూజలు ఇవన్నీ అది చేసినా చేయకపోయినా దానికి సంబంధించింది. అంటే మనస్సుని ఏకీకృతం చేయడానికి ఒక మార్గం అవసరమైంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇది ఉంది, తయారు చేసిండు, దీని నుంచి నీళ్ళు వస్తే నీళ్ళు చిల్లుతున్నాయి, అందుకని దీనికి చిన్న ఒక కార్నర్ పెట్టాను, దానికి భక్తి అని పేరు. వాటర్ పోయవలసిందే, కానీ ఒక డైరెక్షన్లో పడడానికి నేను ఎలాగో జీవించవలసింది, బట్ ఐ నీడ్ డైరెక్షన్. నా మైండ్కి ఒక సింగిల్ పాయింట్ ఫోకస్ ఎజెండా అవసరమైంది. ఈ గోడ చూడమంటే చూడలేదు, దీని దిక్కు చూసి నమస్కరించంటే బోడి దీనికి కూడా నమస్కరించ, అట్లా కాకుండా ఏదో ఉన్నతమైంది ఉంది, దానికి నమస్కరించినప్పుడు నీలో ఒక రకమైన శ్రద్ధ ఉదయిస్తుంది. అందుకు భక్తి ఉంది. భక్తి అనేది ఎండ్, అది ఓన్లీ బిగినింగ్ అన్నట్టు. నువ్వు దాన్ని ఆధారం చేసుకొని రకరకాల డిస్ట్రాక్షన్ అయిన నీ మైండ్ని ఏకీకృతం చేయడానికి అదొక దారి. నువ్వు దేని మీద ఏకీకృతం చేస్తే ఛాయిస్, జపంలో ఏకీకృతం ఉంది, భజనలో ఏకీకృతం ఉంది, నా తర్వాత మననంలో ఏకీకృతం ఉంది, స్మరణంలో ఏకీకృతం ఉంది, ఉచ్చారణలో ఏకీకృతం, మంత్రంలో ఏకీకృతం ఉంది, రిపిటేషన్లో ఏకీకృతం ఉంది. అందుకే రిపీట్ చేస్తా చూడటాల్సిన ఎవరో వస్తా ఉన్నారు. అందుకని పూజలు చేసినంత మాత్రం థెయిస్ట్ అని కాదు, చేయని వాడు అథెయిస్ట్ అని కాదు. ఇద్దరు బతకొచ్చు. ఆ భూమి మీద బతకడానికి వీటితో సంబంధం లేదు. ఏ ఒక్క జంతువు అయ్యా తప్పకుండా అలాగే తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. ఒక్క జంతువు అన్న ఎందుకు టెంపుల్కి వెళ్ళి, అంటే అవి ప్రాణులు కావా? మనకంటే చాలా బాగున్నాయి యాక్చువల్లీ. మనకున్న డిజైరే కారణం ఇటు. ఏ డిజైర్ లేనప్పుడు అన్నిటినీ సమదృష్టితో చూడగలిగిన రోజు దైవం అనేది రియల్గా అర్థమైంది. అది నీ సమత్వ భావాన్నే డివైనిటీ అన్నది. డివైనిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ ఈక్వానిమస్ స్టేట్ అన్నమాట. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, నీ కళ్ళు మెరుగవుతున్న కొద్దీ సూర్యుడు కనబడడం స్టార్ట్ అవుతుంది. సూర్యుడు రోజు రోజు బ్రైట్ అవుతుంది. మనలో అవగాహనలో స్పష్టత వస్తున్న కొద్దీ డివినిటీ రివీల్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. మనిషి సృష్టించనేది మొత్తం డివైన్. మనిషి సృష్టించినంత మండేది, నీళ్ళకు అంటుకుని ఉన్నది, అశాశ్వతమైంది. మనిషిని రకరకాల ఇబ్బంది పెడుతుంది. మనిషి సృష్టించినంత మనిషిని ఇబ్బంది పెట్టడానికి. ప్రకృతి సృష్టించింది ఏది మనిషిని ఇబ్బంది పెట్టదు. అందుకని ఇట్లా విభజన చేసుకుంటే దైవాన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు దైవం, వెంకన్న స్వామి లేకపోతే జీసస్ అట్లాంటి చర్చలో పడట్లేదు. ఏకీకృతం అవ్వడానికి అది దోహదం చేస్తుంది. అక్కడ అది అర్థం చేసుకుంది. సార్, ఒకవేళ మీ మనస్సు ఒక రాయి మీద కాకుండా ఒక మనిషి మీదకి మళ్ళింది అనుకో, అతనికి గురువు అని పేరు వచ్చింది. మళ్ళీ ఏకీకృతమైంది. యవ్వనంలో ఒక అమ్మాయి దృష్టి వచ్చింది, మళ్ళీ ఏకీకృతమైంది. హఠాత్తుగా చదువు మీదకి దృష్టి వచ్చింది, మళ్ళీ ఏకీకృతమైంది. సో ఆల్వేస్ మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎక్కడెక్కడో చెదురుమదురుగా తిరుగుతున్న ఆలోచనల్ని ఒకవైపు మనం తీసుకురావడానికి సమస్త మానవ జాతి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అది తీసుకుపోయింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది,
నీ శరీరం ఉన్న చోటే మనస్సు వచ్చి కూర్చుంటే జీవితం అయిపోయింది. సో మనస్సు ఉన్న చోట శరీరం లేదు కాబట్టి, శరీరం ఉన్న చోట మనసు అసలే లేదు కాబట్టి ఎంక్వైరీ ఉంది, క్వశ్చన్ ఉంది, డిజైన్ ఉంది, నీవున్నావు, నేనున్నా, సినిమా ఉంది. ఇప్పుడు రాజమౌళి తీసే సినిమాల వల్ల ఎవరికి ఏ ఉపయోగం చెప్పు, జెన్యున్గా చెప్పు. అసలు ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అది వెరీ షార్ట్లీ కూడా అది అంతంతసేపు చేసి ట్రై చేసి తీయకూడదు అది. యాక్చువల్గా ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్, ఒక దాన్ని చెక్కి శిల్పంగా మార్చి అది నిలబడ, దానికంటే నేనంట ఒక దేవాలయంలో శిల్పంగా చెక్కినాం అనుకో, అది ఎప్పటికి ఉండదు. ఇది షార్ట్లీ ఉంది. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఎక్కువసేపు నువ్వు అనుభవించలేవు దాన్ని. అక్కడ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీలే, వాళ్ళంతా జేమ్స్ కెమెరాన్, ఆస్కార్, అందరూ ఆస్కార్ అని వచ్చిన వాళ్ళందరూ అనుకో, యూ బికమ్ న్యూట్రల్. ఏముండదు. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి పార్టీలో 3 hours ఎట్లయితే ఒక ఎగ్జైట్మెంట్ అనుభవిస్తాము, అంతకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ నువ్వు అనుభవించలేవు. ఎంత గొప్పది సాధించినా, నీకు నోబెల్ వచ్చినా, ఆస్కార్ వచ్చినా, దాని స్పాన్ లిమిటెడ్ కొంచెమే. ఒక 10 days తర్వాత చెప్పినట్టు అది 10 days క్రితం జరిగిన ఈవెంట్ అంటారు మైండ్. మళ్ళీ మైండ్ ఉంటుంది, గో ఆఫ్టర్ సంథింగ్స్, గో ఆఫ్టర్ సంథింగ్స్. నేను తప్పనట్లే, కానీ సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు, ఒకరి పిచ్చి అంతే. దానివల్ల ఆర్థికంగా రకరకాలుగా బెనిఫిట్ ఉంది. మీడియా కూడా అటెన్షన్ పే చేస్తుంది, బాగుంటుంది లైఫ్. ఒక అద్భుతమైన ఇంతకుముందు కథ విన్నా, మళ్ళీ తర్వాత ఈ కథ చెప్పుకుందాం మనం. జయకిషోరి అని ఈ కథావాచకులు అంటారు కదా, నాటులో చాలామంది ఉంటారు, భాగవతం చెప్తారు, లేకపోతే రామాయణం చెప్తారు. ఆవిడ ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు మహారాజ్ని పిలుస్తారు కదా, ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు, ఒక బాగా డబ్బున్న దానికి కూడా ట్రైన్లో వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు దిగితే, మీరు ఎక్కడ ఉంటారు మహారాజ్ అంటే, ఇక్కడ బంగ్లా అయినా వహాపి అయితే ప్రోగ్రామ్కి వస్తే ఆయన. ఎట్లా వెళ్తారంటే, ఇప్పుడు బెంచ్ కారు ఇచ్చినట్టున్నారు, మనకు కూడా ఉంది ఒక కారు అని. అప్పుడు ఆ వ్యాపారస్తుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు నాకు ఏం తేడా చెప్పు, జస్ట్ కాషాయం బట్టలు తప్ప, నువ్వు కార్లు తిరుగుతీవి, నేను కార్లు, నీకు బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నీకు ప్రాపర్టీ ఉంది, నాకు ప్రాపర్టీ ఉంది, నన్ను కొందరు ఇష్టపడతారు, నిన్ను కొందరు ఇష్టపడతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఎక్సెప్ట్ దిస్ సాఫ్ట్వేర్ గ్లోబ్ అంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. కరెక్టే కదా, అవును, ఏం దేర్ ఇస్ నో డిఫరెన్స్. అప్పుడే ట్రైన్ ఆగింది. టీ తాగుదామా అన్న, తప్పకుండా టీ తాగుదాం మహారాజ్ అని. టీ తాగడానికి వచ్చిన తర్వాత చేతిలో చేసి, ఇప్పుడు చెప్పు, ఇంతకుముందు అన్నది మళ్ళీ ఒకసారి చెప్పు అని. అదే మహారాజ్, ఇంతకుముందు చెప్పింది అదే, నీకు బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ ఉంది, నీకు సామాన్ ఉంది, నాకు సామాన్ ఉంది, నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరు ఉన్నారు, నన్ను ఇష్టపడే కొందరు ఉన్నారు, నీకు బట్టలు ఉంది, నాకు బట్టలు ఉంది. తేడా ఒక బట్టలే కదా, నువ్వు నాకంటే ఏం గ్రేట్ కాదు అంటే మీరు ఆల్మోస్ట్ అంగీకరించారు. అచ్చా అచ్చా అచ్చా. ఇలా చెప్తుండగా ట్రైన్ కూత స్టార్ట్ అయింది. మహారాజీ పదండి ట్రైన్ వచ్చిందంటే చెవి వదిలిపెట్టలేదంట. ఇంకా ఎలాబరేట్ చేయద్దని నాకు అర్థం కాలేదు. అప్పుడు ట్రైన్ కలుతుంటే సామాన్ పోతుంది, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ట్రైన్లో, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక్కటే తేడా స్వామి అన్నాడు. నేను అనుకుంటే అన్నీ వదిలేసి ఈ క్షణం ఫ్రీ అయిపోతా, నువ్వు అవ్వగలవా చెక్ చేసుకో. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. నేను తిరిగేది అదే కాదు, నువ్వు దాని పట్ల నాకున్న అండర్స్టాండింగ్ నీకుందా లేదా చెక్ చేసుకో. ఇప్పుడు ఈ సినిమాలన్నీ డిసప్పేర్ అయితే వీళ్ళు అసలు నవ్వుతారా, ఆనందంగా ఉంటారా? నా క్వశ్చన్ అది. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అందుకని నేను సక్సెస్ఫుల్గా చూస్తున్నాను, దాన్ని ఒక ఆర్ట్ ఫామ్గా చూస్తున్నా. దానికి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వెర్రితనం పట్టుకుంది. నిన్న కొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు, లేకపోతే క్రేజీ ఫ్రెంజీనెస్ ఉంది, క్రేజీ ఫీల్ అవుతారు. అది ఎవరి పర్సనాలిటీ. నేనైతే నన్ను వాళ్ళని ఒక మనుషులుగా చూస్తున్నా. వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు. నువ్వు కూలి పని చేసేవాడు, వాడొక కష్టం, వీళ్ళదొక కష్టం. కానీ కూలి పని చేసేవాడు చెప్పులు కుట్టాడు, రెస్పాన్స్ లేదు, వీళ్ళకి రెస్పాన్స్. చెప్పులు కుట్టేవాడు ఆర్టిస్ట్ కాదా అని చెప్పమని, బట్టలు కుట్టేవాడు ఆర్టిస్ట్ కాదా, కానీ వాళ్ళకి రెస్పాన్స్ లేదు. మనం ఎవరన్నా షర్ట్ కుడితే వాడి మీద దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి గరిచి వాటితో సెల్ఫీలు దిగట్లే, అంతే.
ఒకవేళ చిన్న చిన్న పనులకు కనుక మరి చెప్పులు కుట్టడానికి కనుక సెలబ్రిటీస్ వద్దాల్సి వచ్చింటే చాలామంది సెలబ్రిటీస్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ పని చేసి ఉండడం. ఇట్స్ ఆల్ అబౌట్ అటెన్షన్ వస్తుందా లేదా అన్న చోట ఆగింది విషయం. చూసేవాళ్ళు కనుక డిసప్పియర్ అయిపోయారు అనుకో, ఐ థింక్ ఇండస్ట్రీ కూడా డిసప్పియర్ అయిపోతుంది. ఇదంతా చూసేవాళ్ళు చూపించుకునే వాళ్ళ మధ్య జరుగుతున్న గేమ్ అంతే. ఇది నథింగ్ టు డూ విత్ గాడ్ అనేది. ఇంకోటి ఇదంతా సమాజం పనికిరాని చర్చలు చాలా చేసింది. థెయిస్ట్ దే నెవర్ అంటే సీరియస్గా దాని గురించి థింక్ చేయాలి. గాడ్ ఉన్నాడు లేదా గాడ్ లేడు అన్నది కాదు పాయింట్. ఒకవేళ ఉంటే దాని పట్ల నీ వైఖరి ఏందన్నది పాయింట్. అది చెప్పు ఫస్ట్. ఉన్నాడు, ఏం చేస్తాడు? ఎన్లైటన్మెంట్ ఉందా? ఉంది. వస్తే ఏం చేస్తాం? కుండల్ని రేజ్ అవుతుందా? అవుతుందా? నెక్స్ట్ ఏం చేస్తాం? అది చెప్పు. రియల్ ఆన్సరు గాడ్లో లేదు, నీ వైఖరిలోనే ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, నువ్వేం చేస్తావు చెప్పు? బట్టలు ఆరేసుకుంటావు. అక్కడ ఉంది సూర్యుడు. అదర్వైజ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే దేవుడు ఎట్లా అంటే మనకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తాం. అట్లా మనకి ఇబ్బంది వచ్చింది దేవుడు. కరెక్టే. ఎందుకు మనం దాన్ని చెప్తామంటే రెస్పాన్స్ లేదు కాబట్టి. మనం మనిషికి ఎందుకు చెప్తున్నాం? మనిషి ముఖం చెట్లు ఇస్తున్నాడు లేదా వెకిలిగా నవ్వాడు అనుకో, మనకు కరెక్ట్ అయిపోయింది. ఒకే ఒక్క డైమెన్షన్ అట్లా మనకు మానవ జాతి ఓపెన్ చేసి పెట్టుకుంది. అక్కడి నుంచి నీకు ఏ రెస్పాన్స్ రాదు. తద్వారా నువ్వు 100% ఎక్స్ప్రెస్ చేయగలవు అంతవరకు. తద్వారా నీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. అదర్వైజ్ జరిగే కార్యక్రమాలకి అక్కడి నుంచి ఏదైనా జరిగిందని చెప్పడానికి ఆధారం ఏముందా? ఏముండదు. హోప్ ఉంటుంది అంతే. అంటే ఒక గుడికి మంచోడు వెళ్తాడు, చెడ్డోడు వెళ్తాడు. మన వైఖరి ఎవరు నిర్ణయిస్తారు అంటున్నా? అదే అంటే ఎగ్జాంపుల్ అంటే ఎవరు నిర్ణయిస్తారు? అంటే మన సమాజంలోనే మాట్లాడుతుంటాం. మన సమాజంలోనే ఎవరు నిర్ణయిస్తున్నారు మంచి చెడని అంటే? ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు డిసైడ్ చేస్తారు? మనకి మన నేను అంటుంది అట్లా ఎవరు అట్లేం లేదు. మన మైండ్ చెప్తుంది అట్లా. గుడికి వెళ్ళేవాళ్ళు ఏవో కారణాల చేత పెడుతున్నారు. ఒకడికి సినిమా హిట్ కావాలని ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఈ భక్తికి సంబంధించిన ఆ కోర్ అనేది తెలిస్తే మొత్తం డెఫినేషన్ మారిపోతుంది. అదేంది? ఒకవేళ దైవం ఉండడం నువ్వు అనుకుంటే, నువ్వు నమ్మకపో అది కాదు, ఉండడం నువ్వు అనుకుంటే, ఒకవేళ నమ్మితే నీ ప్రతి కదలికకు ఆయనే కారణమని నువ్వు నిర్ణయానికి రా. అప్పుడు కారు ఇప్పించింది ఆయన్నే, యాక్సిడెంట్లో నీ కాళ్ళ కొట్టింది ఆయన్నే అని నువ్వు తెలుసుకుంటే సరే. నీకు ఫేవర్గా జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుడు లేడు అనుకోవడం అనేది ప్యూర్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగే తప్ప రియల్ అండర్స్టాండింగ్. అయితే ఎస్ఎస్ రాజమౌళి అన్నాడు కదా హనుమంతుడు ఇది అంతే అంటావా? ఎస్ఎస్ రాజమౌళి మన గురించి ఒక్క మాట్లాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మనకు టికెట్ కూడా ఇవ్వడు. దే ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్. లెట్ దెమ్ డూ దేర్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళు ఉంటారు, ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా జరగదని చేసుకుంటారు. డ్యామేజ్ నిజంగా జరుగుతుంది అనుకుంటే మళ్ళీ మీడియా ఉంటుంది, పిలుస్తారు, సారీ చెప్తారు, లేకపోతే ఇంకా కవర్ ఫైర్ ఇచ్చుకుంటారు. మళ్ళీ విత్ ఇన్ నో టైం ఒక 100-200 మంది ఇంపార్టెంట్ వ్యక్తులు రాజమౌళి ఫేవర్గా మాట్లాడతారు. మళ్ళీ ఒక సాఫ్ట్ ప్రాడక్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ అంతా మారిపోతుంది. ఇది కామన్గా జరిగేది. అసలు అది సినిమా ఇండస్ట్రీతోనే మనకు సంబంధం లేదు. అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అది జస్ట్ బిజినెస్ చూస్తారు అంతే. ఒక కిరాణా షాప్ ఎట్లనో, ఒక ఇడ్లీ కొట్టు ఎట్లనో, సినిమా ఇండస్ట్రీ ఎట్లా. అది ఎంటర్టైన్మెంట్. ఇడ్లీ అనేది మనకు ఆకలి. ఇంకా ఇడ్లీ కొట్టి ఇంపార్టెంట్. సినిమా నేను కూడా చూస్తా, నేను కూడా తీస్తా, కానీ ఆ ఫ్రెంచినెస్ లేదు. అది ఒక ఆర్ట్ ఫామ్గా చూస్తున్నంతవరకే. అది మెల్లమెల్లగా అది ఒక అభూత కల్పనలన్నీ జోడించబడి పెద్ద స్టారు, పెద్ద ఇది అయిపోయి మా కామన్ మ్యాన్ పెనట్రేట్ చేయలేని ఒక డైమెన్షన్గా మారిపోయింది. అదొక పెద్ద ఈగోకి ప్రతిరూపంగా మారిపోయింది. వాళ్ళు మనుషులే, వాళ్ళకు మోషన్స్ అవుతాయి, వాళ్ళకు పింపుల్స్ అవుతాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫిజికల్ రియాలిటీని వాళ్ళ ఎసెట్గా మార్చుకొని ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి మనకంటే కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటానికి ట్రై చేస్తారు. మంచి ఆహారం తింటారు, ఎందుకంటే వాళ్ళ శరీరానికి డబ్బు వస్తుంది కాబట్టి. అంత మంచిగా మైండ్ ఎట్లుందనేది నేను చూస్తాను సార్.
మీరు అన్నారు ఒక పాయింట్, దేవుడు ఉన్నాడు అనుకుంటే మీరేం చేస్తారు? వాట్ నెక్స్ట్? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ఉన్నాడా ఎతికేవు, ఉన్నాడని తెలిసింది, కనిపించాడు, వాట్ నెక్స్ట్? ఇట్లా చూసి వెళ్ళిపోతావా? లేకపోతే హాయ్ అంటావా, చెంపగిలుతావా, వాట్ నెక్స్ట్? రియల్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్ డే. అందుకే తపస్సు చేసినప్పుడు ముందే ఏ వరం కోరుకోవాలో ఫిక్స్ చేసి ఉంటారు కదా, అదే వాట్ నెక్స్ట్ బేసికల్. ఒకవేళ నీకు కావాలని దీనికి అసలు నీకేం డిజైర్ లేదనుకో, గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దాని అర్థం గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఫిజికల్గానో ఏదో రూపంలో ఉండడం కాదు, నీ మనసులో ఉండదు. అప్పుడు కూరగాయలు అమ్మేవాడు వస్తాడు, నీ కూరగాయలతో పని లేదు, అతన్ని పట్టి చూసి అట్టనే నీకు భగవంతుడు అనేవాడు వచ్చినా నువ్వు చూసి నమస్కారం అండి, నాకేం పని లేదని చెప్తాను. మనసుని ఏకీకృతం చేసుకోవడానికి దేవుణ్ణి ఆధారం ఆ చేసుకుని భక్తి, పూజ, దీంట్లో మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి. అంటే బాడీ ప్లస్ మైండ్ అక్కడ స్టార్ట్ అయ్యి మోర్ బాడీ ప్లస్ మైండ్ యోగా, ఇట్ బిగిన్స్ విత్ యోగా, మోర్ బాడీ ప్లస్ మైండ్. ఆ తర్వాత హాఫ్ బాడీ హాఫ్ మైండ్, ఆ తర్వాత 20% బాడీ మోర్ మైండ్, ఆ తర్వాత 10% బాడీ 90% మైండ్. అప్పుడు జపం వరకు వస్తే 10% బాడీ, అంటే ఓన్లీ బాడీలో కొంత కదులుతుంది. ఇది కూడా పడిపోతే ఓన్లీ 5% ఆఫ్ బాడీ, ఓన్లీ చాంటింగ్ స్టార్ట్ అయింది, భజన కొంచెమే బాడీ కదిలిస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా లేదు, ఓన్లీ నోరు కదిలిస్తున్నాం. అంటే కాస్త అప్డేట్ అవుతున్నాను. అంటే యూ డోంట్ హ్యావ్ టు షేక్ యువర్ హోల్ బాడీ టు కీప్ ద మైండ్ ఇంటాక్ట్. ఏకీకృతం చేయడానికి ఇంత బాడీని ఉపయోగించక్కర్లేదని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరణం ఉంటుంది, ఆ తర్వాత స్మరణం ఉంది. అంటే నువ్వు లిప్పు కూడా అనట్లే, జస్ట్ ఊరికే లిప్పు కూడా కలిగట్లే, జస్ట్ నీకు వినిపిస్తే చాలా స్మరణ వచ్చింది, ఇది ప్రచారం కాదని. స్మరణ తర్వాత మరణం ఉంది, అట్లీస్ట్ నువ్వు గుసగుస కూడా అట్లీస్ట్ మనసులో అనుకుంటున్నావు. ఆ తర్వాత తలంపు ఉంది. మరణం అంటే ఇక్కడంతా రిపిటేషనే, జపం రిపిటేషనే, భజన రిపిటేషనే, యోగా, సూర్య నమస్కారాలు రిపిటేషన్, ఎవ్రీథింగ్ రిపిటేషన్. కానీ మననం నుంచి తలంపుకు వచ్చిన రిపిటేషన్ లేదు. తలంపు అంటే ఊరికి అనుకున్నాం ఒకసారి, మధ్యలో ఒకసారి ఊరికి అనుకో, భగవాన్ జస్ట్ ఊరికి అనుకో. తలంపు కూడా పోయిన తర్వాత ఆ జపం స్టార్ట్ అయ్యి, అంటే నీ మనస్సు ఏ కారణము లేకుండా స్థిరంగా ఉండే ఒక స్థితి ఉంది, దానికి అజపం అని పేరు. అంటే అప్రయత్నముగా మనసు నిలబడి, ఇది వెరీ రేర్లీ హ్యాపెన్స్. అంటే మానవ జాతి పరిణామ క్రమంలో ఏ కోటికో ఒక్కటి జరుగుతుంది. వెరీ రేర్ ఈవెంట్ అది, రాజమౌళి ఈవెంట్ కాదు, రేర్ ఈవెంట్ ఇది. అంటే ఒకవేళ అది మనకు జరిగినా కాసేపే ఉంటుంది మనుషులు, ఎప్పటికి ఉంటుంది అట్లా ఉండిపోతుంది. అది కాలంలో తెలుస్తుంది మీరు అన్నట్టు, కానీ ఇది జరగడమే వెరీ రేర్గా జరుగుతుంది. అంటే మన మైండ్ ఎప్పుడు బాడీకి దూరంగా పరిగెట్టడమే మనకు పరిచయం ఉంది. మన మైండ్ వచ్చి బాడీతో కూర్చున్నది ఎప్పుడు మనకు పరిచయం లేదు. మనం ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, లుకింగ్ ఆఫ్టర్ సంథింగ్, రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్, సర్చింగ్ ఫర్ సంథింగ్. దిస్ ఇప్పుడు ఒక ఇద్దరు కలిస్తే వితిన్ నో టైం మాటలు మాట్లాడేందుకు తెలుసా, మైండ్ అనేది ఊరుకోదు. అసలు ఏం మాట్లాడుకోకుండా ఉండొచ్చు. దీని యొక్క చివరి దశ ఎట్లుంటుంది అంటే, ఏం చేసినా మైండ్ అనేది పక్కకు జరగదు. అంటే ఒకవేళ నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ యూజింగ్ ద మైండ్, దానికి అవసరమైతే బాడీ ఉపయోగించుకుంటున్నా, కానీ ఆ మైండ్ అనేది ఓన్లీ నా బాడీకి నేను మాట్లాడనుకున్న అంశాలకి సహకరిస్తూ ఉంది తప్ప డిస్ట్రాక్షన్ లేదు. చుట్టుపక్కల వాళ్ళని గమనించడము, లేకపోతే దాన్ని ఈగోగా మార్చుకోవడము, దాన్ని ఎంజాయ్ చేయడం అటువంటిది ఏమీ లేదు. మామూలుగా బాత్రూంలో ఉంటే ఎట్లుందో ఇప్పుడు అంతే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అది ఆటోమేటిక్గా వచ్చేది. అంటే ఇప్పుడు అంటే అంటే ఇది అభావం అనమాట. అంటే దిస్ ఈజ్ నీదర్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్. వీఆర్ ఆల్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంతే. కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అక్కడితో అయిపోయింది. ఒక ఇద్దరున్నారు, గుడికి వెళ్తుంటారు, ఒకరు కోరికలు ఇద్దరు కోరుకుంటారు, ఒకటి జరుగుతుంది, ఒకటి జరగట్లేదు. అంటే మనం ఎలా తీసుకు, దానికి సంబంధం లేదు. అది సంబంధం నీవేదైనా చేయకుండా కోరిక తీరుతుందా? అంటే చేస్తాం, ఎఫర్ట్స్ చేస్తున్నావు కాబట్టి దానివల్లనే తీరుతుంది. చుట్టుపక్కల ఉన్న సమాజం కోఆపరేట్ చేయడంతో తీరుతుంది. కానీ యూ హ్యావ్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు దట్. అంటే మనం 99% చేసినప్పుడు 1% ఏదో ఒక మిస్టరీ యాడ్ అవుతుంది. దానికి మనం డివైన్ అని పేరు పెడుతున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం.
అంటే ఇద్దరు సేమ్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఒకటి జరగదు. అని చెప్పడానికి లేదు. అసలు దానికి మెజర్ చేసే ఒక కొలమానం లేనే లేదు. ఇప్పుడు ఇద్దరం చదువుతున్నాం 10 అవర్స్. ఎంత గ్రాస్ప్ చేస్తున్నాం అనేది పాయింట్. 10 అవర్స్ అనేది ఎఫర్ట్ కిందికి వస్తుంది. వీడేం గ్రాస్ప్ చేస్తున్నాడు, వాడేం గ్రాస్ప్ చేస్తున్నాడు కదా పాయింట్. అందుకని ఎఫర్ట్ అనేది వెరీ అంటే డివైన్ ఇంటర్వెన్షన్ కానీ లక్ కానీ అట్లాంటి ఉంది, లక్ ఉంది. దానికి కాస్మిక్ కోఇన్సిడెన్స్ లాంటివి ఉన్నాయి. అంటే నేను ఇది ఎలా ఉంటుందంటే అందరు రెడ్ లైట్ దగ్గర ఆగేది. ఇది నాకు మొట్టమొదటిసారి లక్ ఉందని నాకు సంతోష్ నగర్లో ఉన్నప్పుడు అర్థమైంది. నేను కూడా రెడ్ లైట్ దగ్గర ఆగిన. మా ఫ్రెండ్కి చెప్పిన సినిమాకి వెళ్తున్నా, నువ్వు రా అంటే వాడు వెయిట్ చేసి రాలేదు. అప్పుడు నేను పోతున్నా, నేను పోయి థియేటర్లో ఉంటాను, నువ్వు లేట్ అయితే నీకే సమస్య. అది 3 నిమిషాలు పడ్డది. కరెక్ట్గా ఈ ఆరెంజ్ లైట్ వచ్చి గ్రీన్ లైట్ పడేలోపు వాడు ఇట్లా వస్తున్నాడు. వాడు అందరికీ ముందు వెళ్ళిపోయినాడు. మేమంతా మళ్ళీ బండి ఆన్ చేసిన వాడే మాకంటే ముందు వెళ్ళిపోయింది థియేటర్. నాకు అర్థమైంది, కరెక్ట్గా మ్యాచ్ అయింది. వాడు రావడానికి రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ పడ్డది, వెళ్ళిపోయింది అంతే. ఇది ఇట్ నాట్ స్టాప్ ఎట్ ఆల్. నేను ముందు బయలుదేరినా, 1 గంట తర్వాత పోయింది. కాదు, నేను వాడితో పోల్చుకోలే. నేను సినిమా పేరు పడకుండా చూడాలనుకున్నది మేనిఫెస్ట్ అయిందా లేదా చూసిన తప్ప. వాడు ముందు పోయాడా నేను ముందులో నాకు లేదు. అది నా మైండ్కి ఉన్న ఒక స్పెషాలిటీ. ఐ డోంట్ కంపేర్. అంటే ఈ లెక్క చిన్న చిన్న విషయాల్లో చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ పెద్ద విషయాల్లోనే పెద్దది లేదు, చిన్నది లేదు. బాధ పెట్టే విషయం, బాధ పెట్టిన విషయం ఉంది. ఇప్పుడు ఈ విషయం బాధ పెడితే చాలా పెద్ద విషయం. ఇప్పుడు ₹1,00,00,000 పోయినా నువ్వు బాధపడకపోతే చాలా చిన్న విషయం అది. ఒకటి అడుగుతా, నువ్వు చెప్పావు కదా ఇట్లా కంపారిజన్ లేదు అని చెప్పి. మామూలుగా థియరిటికల్గా చిన్నప్పుడు అట్లా ఉండదు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదో ప్రపంచం కొంచెం పూని అట్లా వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చా? ఖచ్చితంగా పోవచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆల్వేస్ కరెక్ట్ చేసుకోవచ్చు, తొందర ఏం లేదు. కానీ ఆ చిన్న ఇన్స్పిరేషన్ రాదు అంతే. అందుకే మనం ఒక ఆశ్రమానికి ఎందుకు పోతాం అంటే ఆ కైండ్ ఆఫ్ హెల్తీ పీపుల్ ఉన్నప్పుడు నీకు హఠాత్తుగా ఒక ఫీలింగ్ వస్తుంది టు బికమ్ ఇల్. అంతేగాని మనం ఇంట్లో ఉండి కూడా అద్భుతాలు చేయొచ్చు, కానీ మనకు మోటివేషన్ దొరకదు. చుట్టుపక్కల కొంతవరకు అంటే ఏదైనా తీసుకునే దాన్ని బట్టి ఉంటాను. తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకే సత్సంగం అక్కర్లేదు, నాకేం మోటివేషన్ అక్కర్లేదు. నా జీవన విధానంగా మార్చేసుకున్న పుస్తక రచన అన్నది నేను పేరు కోసం రాస్తలేదు, ప్రఖ్యాతులు కాదు, దానికి ఒక ఈవెంట్ లేదు, దానికి అది ఏమి లేదు. అది అక్కడ నిలబెట్టిన కాబట్టి అది బ్రీత్ లాగా. అట్ట కాకుండా నేను దాన్ని సక్సెస్ కోసం చేసిన అనుకో, నెక్స్ట్ ఈవెంట్కి చిరంజీవిని ట్రై చేయాలని థాట్ వస్తుంది. దానికోసం ట్రై చేస్తే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. దానికోసం మనం కారు వేసుకుని పోతాము. అప్పుడు ఎవరెవరు వస్తే వాళ్ళకి మనకి ఇష్టం లేవని నమస్తే పెట్టారు, ఎందుకంటే అతనికి చిరంజీవి పరిచయం. ఇవన్నీ అయితే తీరా అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోతే ఎంతో ట్రై చేసిన సరే చివరికి జబర్దస్త్ స్టార్ వచ్చాడు, పర్వాలేదు అని మైండ్ చెప్తాను. ఏదో రోజు తప్పకుండా ఇదంతా అనవసరం. అసలు పుస్తక రచన దానికేసం. సో యు ఆర్ రైటింగ్ ద బుక్ నాట్ బికాజ్ యూ లైక్ రైటింగ్ ద బుక్, యూ వాంట్ టు బికమ్ ఫేమస్, యు ఆర్ యూజింగ్ ద బుక్ టు బికమ్ ఫేమస్. ఇది క్లారిటీ. నేను ఫేమస్ అవ్వడాన్ని అస్సలు అంగీకరించను. అలాంటిది లేనే లేదు. అదంతా ఒక మిత్తు. నీ ఫ్రీడమ్ కోల్పోతున్నావు ఫేమస్ అయ్యి. యు ఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్. ఊరికి 100 మంది నీకు షేక్ హ్యాండ్ ఇస్తే 5 రోజులు బాగుంటుంది, తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు తలపేలు రావాలనుకోండి. ఇప్పుడు ఈ అభిమానులు అంటారు, ఈ అభిమానుల బలమే నా బలం. అభిమానుల మధ్యలో బొమ్మను గిల్లి గిచ్చి చంపేస్తారు. ఎవ్వడికి ఇష్టం ఉండదు అభిమానులు అంటే. అదే ఊరికే ఊసుకోలు కబ్బులు చెప్తారు అట్లా. నువ్వు అక్కడనే గేట్ అవతలనే ఉంచాలి, ఇక్కడ మాట్లాడుతుంటారు రాని వద్దు. ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఊరికి పైపోయిన జస్ట్ చిన్న వాడి ఈగోని వీళ్ళు ఈగోని వాడు, వాళ్ళ అవసరం అంతే. అది ఏది అక్కర్లేదు. రమణ మహర్షి స్టేట్ అనేది ఒరిజినల్. అభిమానం లేడు, దురభిమానం లేడు, అసలు ఆ చెత్తనే లేదు, అసలు నాన్ సెన్సే లేదు. యు ఆర్ నాట్ సీకింగ్ ఎనీథింగ్. అల్టిమేట్ స్టేట్ అది. ఒక చిన్న స్టోరీ ఉంటుంది. నేను జ్ఞానోదయం పొందాలంటే ఏమైనా చేస్తే ఏం చేయాలి చెప్పండి అని అంటాడు. ఏమి చేయకుండా సంవత్సరం ఉన్నట్టు అట్లుంటుంది లైఫ్. చాలా కష్టం. కోరుకోవడమే ఉంది, ఒక దాని తర్వాత మైండ్ కోరుకుంటాడు. మంకీ జంపింగ్ అదే నడుస్తూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. అల్టిమేట్గా నువ్వు అనుకున్నది జరగకపోతే
ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాసుకోలేవడం. నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు అంగీకరించగలవా? అంగీకరిస్తా అన్న మరుక్షణమే నువ్వు ఇంకా ట్రై చేసినా ఏంగా, ట్రై చెప్పినా ఏంగా. అంగీకరించనన్నావు అనుకో, అప్పుడు నువ్వు చాలా చేసిన తర్వాత కూడా నువ్వు చనిపోయే ముందు నువ్వు చేసిన ప్రోగ్రాం అనుకున్నది జరగకపోతే నువ్వు ఖచ్చితంగా బాధపడి చచ్చిపోతావు. సో ఇప్పుడున్న ప్రాపంచికంగా ఈ సక్సెస్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నారో అది నేను దాంట్లో లేదు. నేను దాన్ని చూసే వ్యక్తిగానే ఉన్నాను. నాకు అందులో ఏ రసము లేదు. అది అనవసరంగా హార్డ్ వర్క్. అది రెండోది, సినిమా బిజినెస్కి వాటితో సంబంధం లేదు. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ అవతార్ తీశాడు. ఏ గ్లోబల్ ఈవెంట్ ఉంటుంది అబ్బా, ఏ హీరోయిన్ ఉంటే ఈ రోడ్ల మీద స్టేజ్ మీద వచ్చి స్కిట్లు గిట్లు ఏముండవు, జస్ట్ రిలీజ్ చేస్తాను. సినిమానే సినిమా అబ్బా, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినట్టు యు ఆర్ రిలీజింగ్ అ ప్రోడక్ట్. ఇందులో వ్యక్తిగత ఈగోస్ ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా హీరో ఎందుకు ఒక డివైన్ ఎలిమెంట్కి కనిపిస్తున్నాడు? హీఈస్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అసలు ఈ లైఫ్ యొక్క ఎసెన్స్ని పొందబెట్టేసారు అక్కడ. వాళ్ళు అట్లాగే డెమ్మి గాడ్స్ లాగా మారిపోయారు. వాళ్ళు మర్చిపోయారు. ఇదంతా మనకు అవసరం లేదు. కానీ నాకు అవసరం లేదు. ఏదనుకున్నా ఏదైనా కాసేపే, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ రొటీన్, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వెతుకుతాం. ఏదైనా సాక్షి భావన ఏదో ఒకటి ఇట్లా కంపారిజన్ పోలికదు. కాసేపు కొన్ని రోజులు బ్రీతింగ్ అది నిరంతరం చేస్తాం. అది ఉంది కదా, నిరంతరంగా జరిగేది ఉంది. నిరంతరంగా నిద్రపోతున్నాం, కాసేపు అంటూ ఏమీ లేదు. సో లైఫ్లో నిరంతరతలోకి రావాలి. నిరంతరత ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. ఏదైతే కంటిన్యూస్గా జరుగుతుందో దాన్ని ఏమంటారు, ఇన్ పర్పెచ్యువిటీ అంటారు. అంటే అనంతకాలం జరుగుతున్నదో అక్కడ నీవు చేయడానికి వీల్లేదు అని దాని యొక్క సూత్రం. ఏదైతే నీవు చేస్తున్నావో అది కొంచెం సేపే జరుగుతుంది. ఏదైతే నీవు చేస్తున్నావో అది కొంచెం సేపే జరుగుతుంది. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకోవద్దన్నారు కదా, కంపేర్ చేసుకోవద్దనలే. బాధపడేంత కంపేర్ చేసుకో, అర్థం చేసుకోవడానికి కంపేర్ చేసుకో. రెండోది, కంపేర్ ఎవరితో చేస్తున్నావో ఫస్ట్ దాన్ని నిర్వచించు. వై డు సెలెక్ట్ ఏ పర్సన్? దానికి కూడా ఈగోనే కారణం. డబ్బు విషయంలో బామ్మర్తో కంపేర్ చేయకు, ఎలన్ మాస్క్తో కంపేర్ చేసుకో. బెస్ట్ని పట్టుకో. వై యూ చూజ్ ఆల్వేస్? ఎందుకంటే నీకు దగ్గరగా ఉన్నది పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఎలన్ మాస్క్ నువ్వు ఎంచుకున్నావో అదే ఇంటెలిజెంట్ సెలక్షన్. అప్పుడే చెప్తుంది నీకు అంత సీన్ లేదు కాక, రిలాక్స్ అయిపో. అట్లా విముక్తి కలుగుతుంది, జీవన్ముక్తి. నేను ఒకరితో కంపేర్ చేసుకున్నాను, ఈ జీవితంలో నేను అది పొందలేనని తెలుసుకున్నాను. సో నవ్ ఐఎమ్ హ్యాపీ అని తెలుస్తుంది. మనం కంపేర్ చేసేదంతా మన చుట్టుపక్కల ఉన్న టపాచపూత్రగాళ్ళతోటి. అందుకని దానికి ఎప్పుడు ఇష్టం. ఇందాక నిరంతరం అది అంటే ఏదైతే మీరు చేస్తున్నారో అది ఖచ్చితంగా ఆగిపోతుంది. ఏదైతే మీరు చేస్తున్నారో అక్కడే ఈగో వస్తుంది. ఏదైతే మీరు చేస్తూ దాన్ని తక్కువ సమయంలో చేస్తారో అది ఇంకా ఈగో బూస్టప్ చేస్తుంది. ఈగో ఒరిజినేట్ అవ్వడానికి ఇదే సూత్రం. ఏదైతే చేసేది ఉందో అది ఒక లిమిటెడ్ టైంలో చేయబడి మీకున్న విల్ పవర్ వల్ల, మీకున్న ఛాలెంజ్ చేసే మెంటాలిటీ వల్ల తక్కువ సమయంలో నేను మేనిఫెస్ట్ చేస్తా అన్నప్పుడు ఈగో పుడుతుంది. సో ఈగోకి సమయానికి సంబంధం ఉంది. అట్లా కాకుండా ఏదైతే నిరంతరం కొనసాగుతుందో అక్కడ ఏ విధమైన ఈగో పుట్టే అవకాశం లేదు. అందుకని మన ఆధ్యాత్మికతలో ఒకటి ఎవరైతే లైఫ్ని అర్థం చేసుకున్నారో ఒక పని ఎంచుకొని ఇక లైఫ్ లాగా చేశారు. అన్నదానం పెట్టుకుని అన్నదానం లైఫ్ అంతా చేశారు. ఉదయం చేశారు, మధ్యాహ్నం చేశారు, వర్షం వచ్చినా చేశారు, కుక్క వచ్చినా పెట్టారు, ముసలు వచ్చినా పెట్టారు, నమస్కారం అండి అన్నం పెట్టండి. దే కంటిన్యూస్లీ డిడ్ ఇట్. ఎప్పుడైతే నిరంతరం నువ్వు చేస్తున్నావో ఈగో అనేది పుట్టదు. ఇది ప్యూర్ స్పిరిచువల్ సెన్స్లో మనం మాట్లాడేది. ఫస్ట్ అది మాట్లాడినంత ప్రపంచం నాన్ సెన్స్. అది ఆధ్యాత్మికత యొక్క కోర్. అది గొప్ప పని అవ్వాల్సిన అవసరం, నిరంతరం జరిగేది గొప్ప పని అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే గొప్ప పని కూడా పోలిక వల్లనే తెలుస్తుంది. ఇప్పుడు సినిమా యాక్టర్ అవ్వడం గ్రేటు, చెప్పులు కుట్టడం గ్రేట్ కాదు అనేది బికాజ్ ఆఫ్ కంపారిజన్. డబ్బు వల్లనో లేకపోతే వచ్చే పేరు ప్రఖ్యాతి వల్లనో అట్లా. అదే చెప్పులు కుట్టే రోల్ హీరో వేసాడు అనుకో, దాన్ని లైక్ చేస్తారు. బట్ అతను రియల్ లైఫ్లో చెప్పులు కుట్టాడు కదా, అది ఓన్లీ కాంటెక్చువల్ అంతే. అట్లా కాకుండా మీరు ఏ పనైనా నిరంతరం కొనసాగించాలంటే
మనసులో ఎన్నో విషయాలు అర్థమైతే తప్ప జరగదు అది. అంత ఆషామాషి వ్యవహారంగా యూ కెనాట్ జస్ట్ కంటిన్యూ లైక్ దట్. అంటే ఎన్నో ఏళ్ళు పట్టొచ్చు. జీవితం అర్థమైన వాడు, మనసు యొక్క గతి అర్థమైన వాడు, సమాజం యొక్క స్థితి అర్థమైన వాడు మాత్రమే ఒక పనిని అట్లా కొనసాగిస్తాడు. ఫస్ట్లో వాడు పని చేస్తున్నప్పుడు ఎవ్వరూ కేర్ చేయరు. ఎందుకు కేర్ చేయరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు జనాల కోసం పని చేయట్లేదు, వాడికి పని చేయాలంటే చేస్తున్నాడు. కానీ వాడు ఎప్పుడైతే కొనసాగిస్తాడో ప్రపంచం అంతా వాడి దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే ఈ కొనసాగింపులోనే దైవత్వం ఉంది, ఈ కొనసాగింపులోనే శక్తి ఉంది. ఇప్పుడు మెగాస్టార్ బికాజ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఇదే నా చివరి సినిమా అని చెప్తే మెగాస్టార్ డౌన్ అవుతుంది అక్కడి నుంచి. అందుకే చనిపోయే వరకు చెప్పరు, కంటిన్యూస్. కాకపోతే అది బిజినెస్ అట్లా కాకుండా నేను చెప్పేది లాభాపేక్ష లేకుండా. అసలు ఇక్కడ వేరే వాడు ఎవడు లేడు. యూ హ్యావ్ జస్ట్ చూజ్ ఇన్ వన్ పాత్ అండ్ యూ కంటిన్యూ. మీరు పెద్ద పెద్ద వాళ్ళకి చాలా కష్టపడితే వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఏదైనా ఒకటి ఎంచుకొని కొనసాగిస్తే వస్తాయి ఈ సమాజం. కానీ ధైర్యం సరిపోదు, ఇది నటించే అంశం కాదు. నువ్వు ఎంతకాలం నటిస్తావు కొనసాగిస్తా అని చెప్పి జనాల కోసం కొనసాగించాలి. ఎవరున్నా లేకున్నా యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. దానికి చాలా అవగాహన, ఒక స్థిరత్వం కావాలి కదా. ఇది నటించే అంశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. స్ట్రెస్ వచ్చేస్తుంది నువ్వు నిజంగా నటిస్తే. ఎవరైనా వేరే వాళ్ళ కోసం చేస్తావు అనుకో, 2 ఏళ్ళు చేస్తావు, ఇంత చేసినా ఏ పేరు వస్తలేదు అట్లా కాకుండా నీకు టైం అనేది లేదు. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈగో అంటే టైం బౌండెడ్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నాకు 2 నెలలు ఇంగ్లీష్ వచ్చు నేర్చేసుకున్నట్టు వాడికి ఈగో వస్తుంది. నేను తక్కువ సమయంలో బిల్డింగ్ కట్టేసినట్టు ఈగో వస్తుంది. బికాస్ టైంకి లింక్ ఉంది. అట్లా కాకుండా నాకు నచ్చిన పని చేస్తున్నాను అబ్బా, అంతే, అంతకు మించి నాకేంది. డబ్బు వచ్చినా చేస్తా, డబ్బు రాకపోయినా చేస్తా. అలాగని మెకానికల్గా చేయను, పూర్తి అంగీకారంతో చేస్తున్నాను. ఈ అవగాహన కలిగితే ఈజ్ ఎ వెరీ డేంజరస్ పర్సన్ అన్నమాట. ఆఫ్టర్ 5 years ఈజ్ డిఫరెంట్ పర్సన్ ఆల్టుగెదర్. మన సమాజం ఇట్లా రియల్గా ఉన్నారు అంటే మీరు ఒక బోల్డ్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎగ్జాంపుల్ ఉన్నారు. మన కంటికి కనబడకుండా చాలా మంది ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ లివింగ్ అండర్స్టాండింగ్ కలిగి చిన్న చిన్న పనులు చేస్తూ హాయిగా బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు చెప్పడానికి మేము పనికిరామని. కొందరికి చాలా తెలుసు, చెప్పడం రాదు. కొందరికి శరీరం సహకరించదు. ఇప్పుడు నేను ఈ విషయాన్నే ఆ విధంగా అన్నానుకో ఇంట్రెస్ట్ పోతుంది. రకరకాల విషయాల కలయికలు వినబడుతుంది ఒకటి, అది ప్రకృతి ఇచ్చింది. ఇప్పుడు నా వాయిస్ ఏతుందో అది నాది కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ వాయిస్. అది మాడ్యులేషను, ఇది ప్రాక్టీస్ చేసి సానబట్టి క్రియేట్ చేసింది కాదు, రా ఒరిజినల్. దాని కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కొంత. అది నేను పేలగా మాట్లాడుతున్నా, నా భాష సరిగ్గా లేదనుకో, అప్పుడు చెప్పే విషయం పక్కకి జరిగి దమా ఖరాబ్ ఉంటుంది కదా. సమాజం ప్రెజెంటబుల్ వేగా అది అంటే ఇదంతా అదే అంటున్నా. అక్కడ నేను కాస్మిక్ కోఇన్సిడెన్స్, అక్కడ లక్ అంటుంది చూసినావా, అది లక్ అని. నా గొంతు అన్నది నేను క్రియేట్ చేయలే, ఇట్ హ్యాపీ. ఉదాహరణ నాకు జన్మతః వికలాంగుండే అంటే, జన్మతః నాకు నత్తి ఉంటే, అప్పుడు నాకు ఇంత అనుభవం ఉండి కూడా నేను తప్పకుండా వ్యక్తపరచడానికి అవకాశం లేని వాడిని అయి ఉండేవాడు. ఎందుకంటే జనాలు సమాజం విన్నారు, నువ్వు చెప్పింది అర్థం కాకపోతే ఎందుకు వింటారు. కానీ అనుభవమే. అనుభవం అంటే ఏదంటే ఇది నేను చేయడానికి పనికిరానని పూర్తి ఎరుకలో తెలుసుకుంటాడు వాడు. బాధ ఉండదు, జీవితం అర్థమైతే ఏ బాధ ఉండదు. తెలుసుకున్నాడు వాడు, ఇది నాకు పని చేయదు, ఇది ఉపయోగపడదు, రిగ్రెట్స్ ఏముండదు. ఇంకా ప్రాపంచిక విషయాల్లో ఏ బలము లేదు, అది తాత్కాలికంగా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. రియల్ అండర్స్టాండింగ్ నీకు ప్రకృతి వల్లనే వస్తుంది. అది సరిగ్గా గమనించడం వల్ల, అన్బయాస్డ్గా ప్రెజుడిస్ లేకుండా గమనించినప్పుడే ట్రూ అండర్స్టాండింగ్ ఒరిజినేట్ అవుతుంది అనేది నాకు నిరంతరం తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇది కూడా నేను కరప్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంతమంది వింటున్నారు, నేను దీన్ని బిజినెస్గా మార్చలేదు, దీన్ని కొంచెం కూడా అహంగా మార్చడానికి వీలేదు. 0.01% ఆ థాట్ వచ్చినా, ఏదైతే ఎగ్జిస్టెన్షియల్గా ఒకటి దోహదం చేయడం వల్ల మేనిఫెస్ట్ అయిందో అది మెల్లగా డిసప్పేర్ అయింది. ఎట్లయితే దేవాలయంలో దీపానికి ఏది అంటుకోదో, ఈ అవగాహనకు కూడా ఏ మరకలు అంటుకోవడానికి వీల్లేదు. అందుకే చాలా సాదాసీద జీవితం గడుపుతారు యోగులు. దాని అర్థం వాళ్ళకి డబ్బులు వద్దని కాదు, దానికోసం అది లేదు. ఇది ఈ నాలెడ్జ్ ఏదైనా ఉందంటే అది నీ మైండ్ నుంచి నువ్వు ఫ్రీ చేయడానికి నేను ఉపయోగపడాలి అంతే తప్ప నీవేదైనా డబ్బులు లాక్కొని నేను కారు కొనుక్కున్నది కాదు. రెండోది, అందరూ కర్మయోగం చేయాలి.
ఫ్రీగా ఏది చేయకూడదు, తాగి చక్కగా ఇడ్లీ అమ్ముకోవాలి, లేదా చిన్న పని చేయాలి, టీ అమ్ముకొని బతకొచ్చు, లేదా పెయింటింగ్స్, ఈరోజు కూడా పెయింటింగ్ చేసిన. సో ఐ విల్ మేక్ లిటిల్ మనీ అవుట్ ఆఫ్ మై వర్క్. ఫర్ లివింగ్. కానీ నా అండర్స్టాండింగ్కి డబ్బుకు సంబంధం. ఇది ఎవరి పేరు రాయాలి? శివశంకర్. శివశంకర్ గారు. దిగుదా ఆయనకి ఇంకేమన్నా అది ఇస్తారు. నువ్వు నిలబడు, లేకపోతే ఏలియన్స్ లాగా